అరెస్టులు చేస్తారా? కుటుంబాల్ని స్టేషన్లకు ఇడుస్తారా? ఎన్నాళ్ళు సాగుతీయ మీ అరాచక పాలన? చేయండి, ఏది చేసినా. ఊరైతే వెళ్ళారు కదా, ఊరైతే వెళ్ళారు కదా. దేనికైనా మీరు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాం, ప్రజల తరపున నిలబడతాం, రైతుల తరపున నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు చేసే పరిపాలన రైతుల్ని గాలి కొదిలేశారు, కార్మికుల్ని గాలి కొదిలేశారు, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 గాలి కొదిలేశారు. మీరు అబద్ధాలు చెప్పి, మీరు చెప్పిన అబద్ధాల గురించి మాట్లాడితే గొంతులు పిసుకుతారు, గొంతులు నొక్కుతారు. ఇది రాచరికం కాదు, ఇది దేశం, ప్రజలు పరిపాలించే దేశం. ప్రజల్ని మంచిగా చూసుకోవాలి. ప్రజలు ఓటేస్తేనే మీరు గెలిచారు. మీరు ఈవీఎంలు ఎప్పుడూ సాగం. ఈవీఎంలు అనుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మీరు రైతాంగ మంత్రుల్ని, మీరు అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ని కూర్చోబెట్టుకుని ఈ కార్యక్రమం చేయకపోతే, రైతులను ఆదుకోకపోతే ప్రజలు తిరగబడే అవకాశం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ననే భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆక్వా రైతుల ఆక్రందన, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన నిన్నంతా కూడా చూశారు. ఆయన మాట్లాడారు. ఆ రోజు ఆక్వా కూడా రేటు పడిపోయిన టైంలో పీడి వాళ్ళని పిలిపించారు, కొనుగోలుదారులను పిలిపించారు, అధికారులు కూర్చోబెట్టి ఎవరి వారం మీటింగ్ పెట్టి రైతులకి అండగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు రైతులకు గాలి కొదిలేసి ఆ 4 రైతుల పెత్తందారులకి సంపాదించుకుంటారు చూస్తారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ పెట్టి పొగాకు రేటు పడిపోయినా, మిర్చి రేటు పడిపోయినా మార్పు పెట్టు ద్వారా పోటీ తత్వం పెట్టి రేటు పడకుండా నిలబెట్టి రైతుకి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారు ఎనకని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రం రాచరికం కాదు, ప్రజా స్వామ్య దేశం ఇది. ఆ ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మెయిన్గా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం మీకుందని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే రాచరికాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్య పాలనలో మనం ఉన్నామని గుర్తు చేసుకుని వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను, వేడుకుంటున్నాను. మీ ద్వారా, ఈ ప్రజల ద్వారా మీ తరఫున హెచ్చరిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.